సో చంద్రబాబు నాయుడు గారు సినిమా ఇండస్ట్రీతో ఎంత సఖ్యతతో ఉంటారో మనకు తెలిసిందే. సినిమా ఇండస్ట్రీ కూడా చంద్రబాబు నాయుడు గారితో అంతే సఖ్యతతో కూడా ఉంటారు. సో ఆ విధంగా ఇటు చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఉంది. ఇదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఫాలో అవ్వబోతున్నారు అంటూ తెలుస్తుంది సార్. అంటే ఆయన సినిమా ఇండస్ట్రీతో చాలా సఖ్యతతో వ్యవహరించాలని కోరుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీ కూడా తన పట్ల కూడా అదే తీరులో వ్యవహరించాలని చెప్పేసి ఆయన కూడా కోరుకుంటున్నారని, అందుకే ఆయన అక్కినేని అఖిల్ పెళ్లికి వెళ్ళడం, లేకుంటే గద్దర్ అవార్డ్స్ ప్రకటించడం, అల్లు అర్జున్ గారికి కూడా బెస్ట్ యాక్టర్‌గా గద్దర్ అవార్డ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇండికేషన్స్ అని కూడా చెప్తున్నారు. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో అంటే సినిమా ఇండస్ట్రీ విషయంలో రేవంత్ రెడ్డి గారు కూడా అదే ఫాలో అవబోతున్నారా? సో మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? అంటే రేవంత్ రెడ్డి ఒక డిఫరెంట్ అప్రోచ్‌తో వెళ్తున్నాడు మొదటి నుంచి. అంటే ఆయన దేనికైతే దూరంగా ఉంటాడని ప్రపంచం అనుకుంటుందో అక్కడ దగ్గరగా ఉన్నట్టుగా కనిపిస్తాడు ఆయన. ఇది చాలా విషయాల్లో మనకు అర్థమవుతుంది. ఆయన కనిపించేది, ఆయన వినిపించేది ఇవేవి కూడా పూర్తిగా 100% దాన్ని కన్సిడరేషన్‌లోకి తీసుకోనక్కర్లేదు. ఆయన వ్యూహం ఆయనకుంటుంది. చాలా వ్యూహాత్మకమైనటువంటి వ్యవహారాలు నడపడంలో ఆయన సిద్ధహస్తుడు అనేది ఆయన సీఎం అయిన తర్వాత, అంటే ముందు నుంచి ఆ ధోరణి ఉంది అతనికి. సీఎం అయిన తర్వాత ఇంకొంచెం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఆయన చాలా స్పష్టంగా ఈ మధ్య ఒక ప్రకటన చేశాడు. ఏది ఇప్పుడు ఈ ఆపరేషన్ కగార్లు వీటి నుంచి నక్సలిజాన్ని అణిచేయగలం, తీసేయగలం అనేది భ్రమ మాత్రమే అని చెప్పాడు ఆయన. ఇదే ముఖ్యమంత్రి కర్రెగుట్టల్లో ఆపరేషన్ జరిగినప్పుడు తెలంగాణ పోలీసు బలగాలు కూడా వెళ్ళి అక్కడ కూంబింగ్లో పాల్గొన్నాయి. కలెక్టర్ గారు మీరు దయచేసి, లేకపోతే ఎస్పీ గారు మీరు దయచేసి రెస్పాండ్ అవ్వకండి, సైలెంట్గా ఉండండి అని అనలేదు. కానీ ఖండించారు. ఖండనలు ఉంటాయి, సహకారాలు ఉంటాయి. ఇది ఆయన అంటే ఇది చెప్పాను కానీ అది నా వల్ల కాని పని అనే విషయం ప్రపంచం అర్థం చేసుకోవాలనుకుంటాడు ఆయన. ఇలా నడుస్తుంది. తను ఎలా ప్రొజెక్ట్ అవ్వాలని ప్రపంచం అనుకుంటుందో అలా ప్రొజెక్ట్ అవుతాడు. తను ఎలా పని చేయాలో అలాగే పనిచేస్తాడు. ఇలా ప్రతి పనిలోనూ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాడు ఆయన. ఈ ప్రాసెస్లోనే సినిమా పరిశ్రమతో కూడా, అంటే ఆయన అల్లు అర్జున్ వ్యవహారంలో ఆ రోజున పుష్ప 2 రిలీజ్ అయ్యి సంధ్యా థియేటర్ తొక్కిసలాట, ఒక మహిళ మరణము, ఆ కుమారుడి అనారోగ్య పరిస్థితి, ఈ రోజుకి అతను పూర్తిగా సెటిల్ అవ్వని పరిస్థితి కండిషన్. కాబట్టి ఆ సందర్భంలో ఎలా వ్యవహరించాలని ప్రపంచం అనుకుంటోందో అలాగే వ్యవహరించాడు. అప్పుడు ఒక స్పెక్యులేషన్ రావాలి. అంటే గవర్నమెంటు సీరియస్గా తీసుకుని అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తుందా లేదా? అరెస్ట్ చేశారు, కేసు బుక్ చేశారు, అరెస్ట్ చేశారు. అప్పుడు ప్రపంచం ఆయన్ని అంటే ఏది ఎక్స్పెక్ట్ చేస్తోందో అది చేసేయటం తాలూకా ఇమేజ్ వచ్చేస్తుంది ఆయనకి, ఆయన ఖాతాలోకి. ఇదే ఇమేజ్తో మొన్న గద్దర్ అవార్డులు ప్రకటించినప్పుడు పుష్ప 2కి ఉత్తమ నటుడి పురస్కారం ఇచ్చారు. ఇవ్వగానే ఆ రోజున ఆకాశానికి ఎత్తిన నోళ్లే మళ్ళీ దాన్ని అంటే దాన్ని ఒక రకంగా ఆ రోజున చేసినటువంటి నష్టాన్ని బ్యాలెన్స్ చేయటం కోసం స్ట్రాటజిక్గా ఈయన ఈ ఉత్తమ నటుడి పురస్కారం అనౌన్స్ చేశారా అనే మాట కూడా నడిచింది ప్రచారం. అయితే జడ్జెస్ ఏం చెప్పారంటే ఇదేమీ లేదు, అసలు ఆయన మాత్రమే కాదు, అసలు ప్రభుత్వం నుంచి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఇది టోటల్గా మీరు ఎవరి ప్రలోభాలకి లొంగక్కర్లేదు అని చెప్పారు మాకు, ఆ పద్ధతిలోనే మేము అవార్డులు ప్రకటించామని చెప్పి జడ్జిస్ బయటకు వచ్చి మాట్లాడారు. అది కూడా వాస్తవం అయి ఉండొచ్చు. ఇలా అంటే ఆ ఏరియాలో తను కలగజేసుకున్నట్టుగా ప్రపంచం మాట్లాడాలి, కలగజేసుకోనట్టుగా కూడా ప్రపంచం తెలుసుకోవాలి. ఇది ఆయన వ్యూహం. ఇది చంద్రబాబు కంటే కూడా ఒక అడుగు ముందుకు వేసి నడిపేటువంటి వ్యవహారమే. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి పద్ధతే చేసేవాడు, ఇదే స్టైల్ ఆయనది కూడా. అంటే తన ఇమేజ్ ఎక్కడ బూస్ట్ అవ్వాలి, బూస్ట్ అవ్వాల్సిన చోట తను ఎలా యాక్ట్ చేయాలి, ఈ వ్యవహారాలన్నీ తెలిసిన మనిషిగా ఆయన మొదటి రోల్ మోడల్. అంటే లిబరలైజ్డ్ ఎకానమీలో
కరెక్ట్ టైంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన సందర్భంగా ఎట్లా స్పెక్యులేట్ చేయాలి, జనాల్ని ఎలా తన వైపుకి తిప్పుకోవాలి, ఇలాంటిది ఆయన చాలా బాగా అమలు చేశాడు. తను పర్సనల్గా ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళగానే ప్రజల సమక్షంలో జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజల సమక్షంలో ఎక్కడైనా చెత్త ఉంటే అక్కడ ఇమ్మీడియట్గా వాళ్ళని పిలిచి నిలబెట్టి ఏం జరుగుతోంది ఇక్కడ అని చెప్పి ప్రజల సమక్షంలోనే విచారణ పెట్టి అక్కడికక్కడే నేను సస్పెండ్ చేస్తున్నాను అని చెప్పడం, ఆ ఒకే ఒక్కడు అనేటువంటి సినిమా అర్జున్తో శంకర్ గారు తీసిన సినిమాకి ఆ సినిమా చూసినటువంటి ఆడియన్స్ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు తరహా ముఖ్యమంత్రి పాత్ర అనేసారు. ఆ ఇమేజ్ సంపాదించాడు ఈయన. ఇది రోడ్డు మీద ఆ యాక్టివిటీ చేయటం ద్వారా. తద్వారా అధికారుల మానసిక స్థైర్యం దెబ్బతింటుంది అని చెప్పి ఉద్యోగ సంఘాలు గగ్గోలు పెట్టినా ఆయన పట్టించుకోవాలి. అదే ధోరణిలో వెళ్ళాడు. అదే సమయంలో మళ్ళీ వాళ్ళని ప్లీజ్ చేసుకోవడానికి ఆయన అనుసరించాల్సిన పద్ధతులు కూడా అనుసరించాడు. వాళ్ళేమి గొడవకు దిగల. చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకత ఏంటంటే, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ప్రపంచం నేర్చుకున్న విషయం ఏంటంటే, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు. ఆ పార్టీ ఆయన చేతుల్లో ఉన్న రోజుల్లో, ఆయన నడిపిన రోజుల్లో చాలా తిరుగుబాట్లు వచ్చినాయి ఆయన మీదే. ఏది నాయకత్వం నుంచే రకరకాల వ్యక్తులు తిరుగుబాట్లు చేశారు. నన్నపనేని రాజకుమారి ఒకసారి తిరుగుబాటు చేస్తే, రేణుకా చౌదరి గారు ఒకసారి తిరుగుబాటు చేస్తే, ఉపేంద్ర గారు ఒకసారి తిరుగుబాటు చేస్తే, ఇలా నాదెండ్ల భాస్కర్ రావు లాంటి పెద్ద తిరుగుబాట్లు, చంద్రబాబు నాయుడు గారి టైంలో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కీలకంగా వ్యవహరించిన తిరుగుబాటు, ఇన్ని తిరుగుబాట్లు ఉన్నాయి ఆయన దీనిలో. అంటే ఆయన ఒక స్టైల్ అనుకుంటే ఆ పద్ధతిలో వెళ్ళేవాడు. వీళ్ళని ప్లీజ్ చేయాలి, వాళ్ళని మంచి చేసుకోవాలి, ఇలాంటి కార్యక్రమాలు ఏమి లేవు అక్కడ. వ్యూహం లేదు, తనకు అనిపించింది చేసుకుంటూ వెళ్ళటమే. కానీ చంద్రబాబు నాయుడు చేతుల్లోకి తెలుగుదేశం వచ్చాక ఇప్పటి వరకు ఒక్క తిరుగుబాటు లేదు. అంటే ఎంత స్ట్రాటజిక్గా ఆయన కథను నడిపిస్తాడో మనకు అర్థమవుతుంది. అంటే అంత సమర్థుడైనటువంటి, అంటే కేసీఆర్ లాంటి తిరుగుబాటు కూడా ఆయన, కేసీఆర్ది తిరుగుబాటు, ఆయన బయటకు వెళ్ళిపోయాడు, దుకాణం పెట్టాడు, ఆయన సీరియస్గా ఫైట్ ఇచ్చాడు, ఓ పొలిటికల్ మూమెంట్ చేశాడు. అయినప్పటికీ కూడా ఇంత జరిగినా మళ్ళీ ఆయన చాలా కాన్షియస్గా 2009 ఎన్నికల్లో కేసీఆర్ని తనతో కలుపుకుని ఎన్టీఆర్ ట్రస్ట్కి కేసీఆర్ వచ్చేలాగా చేసుకోగలిగాడు చంద్రబాబు. ఎన్టీఆర్ వల్ల అది అయ్యే పని కాదు. ఓకే, అది వన్ సైడ్ వ్యవహారమే. ఒకే పద్ధతిలో తనకు ఏదైతే వినిపిస్తే అది చేసుకుని వెళ్ళటమే. అది పొలిటికల్ ఇది కాదు. ఈయన పొలిటికల్ ఎలిమెంట్ కాబట్టి ఆ పొలిటికల్ ఎలిమెంట్కు ఉండేటువంటి అన్ని లక్షణాలని చూసి నేర్చుకున్నాడు ఈయన. ఆకళింపు చేసుకుని దానికి ఇంకొంచెం అడ్వాన్స్ వెళ్ళి చేస్తున్నాడు. నాగార్జున గారి ఇంట్లో వివాహానికి, అఖిల్ వివాహానికి ఆయన ప్రత్యేకంగా వెళ్ళటం అనేది ఎందుకు చర్చనీయాంశంగా మారింది, ఎందుకు ఫోకస్ పెట్టింది ప్రపంచం అక్కడ అంటే, అసలు వెళ్తాడా వెళ్ళడా అని ఒక చర్చతో మొదలైంది. అది ఎందుకు ఆ చర్చ మొదలైందంటే, అన్కన్వెన్షన్ కూల్చివేత ఈ వ్యవహారం. నిజానికి కాంగ్రెస్ ఫ్యామిలీ అది. అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన జీవితాంతం కాంగ్రెస్తోనే ఉన్నాడు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్లతో స్నేహ సంబంధాల్లోనే ఈయన నడిచాడు. ఎవరు? నాగార్జున కూడా. వైఎస్తో నడిచినటువంటి వ్యాపార వ్యవహారాలు, ఇతర లావాదేవీల సందర్భంగానే ఆయనకి జగన్తో టైఅప్ వచ్చింది. జగన్ని పార్టీ నుంచి పంపించేసిన తర్వాత ఈయన అనుకోకుండా అన్కాన్షియస్గా నిమ్మగడ్డ ప్రసాద్ వీళ్ళ నుంచి అటు ట్రావెల్ అవ్వాల్సి వచ్చింది. అప్పుడు కూడా చాలా వ్యూహాత్మకంగానే వ్యవహరించాడు నాగార్జున కూడా. అంత అంటే కాంగ్రెస్తోనూ అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళతో సన్నిహితంగా ఉండటం అనేది నాగార్జున జీవితంలో కూడా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి అని ప్రకటించగానే రామారావు గారు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీకి చాలా దూరంగా ఉండేవాడు నాగేశ్వరరావు. చంద్రబాబు నాయుడు చేతుల్లోకి తెలుగుదేశం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా మారాడు నాగేశ్వరరావు గారు. అక్కినేని నాగేశ్వరరావు గారికి ఎన్టీ రామారావు గారికి పురస్కారం ఇచ్చారు. ఓకే, తెలుగుదేశం పార్టీ అంటే గవర్నమెంట్ నుంచి ఇచ్చేటువంటి అవార్డు ఎన్టీఆర్ మెమోరియల్ అవార్డు మొట్టమొదటి తీసుకున్న నాగేశ్వరరావు గారు. అలా ఒక బ్యాలెన్స్ చేయటం. ఆ తర్వాత ఆయన జన్మభూమి కార్యక్రమం అనౌన్స్ చేయగానే చంద్రబాబు
అక్కినేని నాగేశ్వరరావు గారు వారి స్వగ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో పనుల్లో తాను పాల్గొని జన్మభూమి కార్యక్రమాల్లో నేను పాల్గొంటున్నాను, ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం అని చెప్పి అక్కడ మాట్లాడాడు. అక్కడి నుంచి నాగార్జున గారు కూడా చంద్రబాబు నాయుడుకి అనుకూలంగానే చాలా సందర్భాల్లో వ్యవహరించాడు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అవగానే ఆ క్యాంపులోకి తను చొరవగా వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోవటానికి తన తండ్రి గారికి కాంగ్రెస్కి ఉన్నటువంటి రిలేషన్ని వాడారు. అంత వ్యాపారాత్మకమైనటువంటి వ్యవహారాన్ని నడిపినటువంటి నాగార్జున అక్కినేని కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తుల మీదకి ప్రభుత్వం వెళ్ళటం అంటే ఎన్టీ రామారావు గారు అన్నపూర్ణ స్టూడియోస్ మీదకి వెళ్ళినట్టుగా చూశారు. కానీ ఎన్టీఆర్ రాజీ పడలేదు. రాజీ పడటం అంటే అక్కినేని నాగేశ్వరరావు గారే స్వయంగా చెప్పినట్టు 89 ఎన్నికల్లో రామారావు గారు గనక మూడోసారి గెలిచుంటే ఏం జరుగుండేది అన్నపూర్ణ స్టూడియోస్కు సంబంధించి ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి సుప్రీంకోర్టు దాకా పంపించేవాడు నన్ను అన్నాడు ఆయన. అంటే ఆ తర్వాత వచ్చినటువంటి అంటే 89 ఎలక్షన్లో ఆయన ఓడిపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. చెన్నారెడ్డి గారు సీఎం అయ్యాడు. చెన్నారెడ్డి గారితో ఈయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలా ఆ కేసు నుంచి ఆయన బయటకు వచ్చేసాడు విజయవంతంగా. ఆ తర్వాత 94లో తిరిగి రామారావు గారు సీఎం అయినప్పుడు మళ్ళీ రామారావు గారితో స్నేహం చేయడానికి ట్రై చేశాడు. ఓకే. ఆయన ఇంటికి భోజనానికి పిలవగానే వెళ్ళారు వీళ్ళందరూ. రోడ్ నెంబర్ 13లో ఇంటికి వెళ్ళి భోజనాలు చేసి వచ్చారు. కాబట్టి ఇలా చాలా వ్యవహారాన్ని వ్యవహారంగా నడిపేవారు. రామారావు గారిలా కాదు, ఎమోషనల్గా చాలా పొలిటికల్ టాక్టికల్ వ్యవహారాలు ఇవన్నీ. అలాంటి నాగార్జున కన్వెన్షన్ కూల్చివేసిన సందర్భంలో పుట్టినటువంటి స్పెక్యులేషన్ ఇంకా వీళ్ళిద్దరూ కలవరు అని చాలామంది భ్రమలకు గురయ్యారు. కానీ అది వేరు. తద్వారా ఆయన ఇతరేతర లబ్ధి చాలా పొందుంటాడు. ఈయనకు ఒక ఇమేజ్ వచ్చేసింది రేవంత్ రెడ్డిగా. ఆ ఇమేజ్ని బ్యాలెన్స్ చేసేటువంటి కార్యక్రమాలు అటు కూడా జరుగుతాయి. అవి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. ఓకే. అది బ్యాలెన్స్ చేసుకోవడానికి అవతల వాడు చొరవ చూపించకపోయినా చొరవ చూపించే పరిస్థితి క్రియేట్ చేసుకోగలిగిన జ్ఞాని నాగార్జున. ఇంకెక్కడో బ్యాలెన్స్ అవుతుంది. ఆ బ్యాలెన్స్ అయిన వ్యవహారం ప్రపంచానికి తెలియదు. అయిపోయింది. క్లియర్ అయిపోయిన తర్వాత జరిగిన ఈవెంటే పెళ్ళి. ఓకే. సో పెళ్లి సమయానికి వాళ్ళు క్లియర్. కానీ ప్రపంచం విషయంలో క్లియర్ కాదు. ప్రపంచం వాళ్ళని పాత కళ్ళద్దాలతోనే చూస్తోంది. అందుకని ఆయన వెళ్ళి అక్కడ ఆశీర్వదించి వారందరినీ అభినందించి వచ్చాడు. ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంది అక్కినేని కుటుంబం. ఆ తర్వాత మధ్యలో వాళ్ళు ఘర్షణ పడింది ఒక్క ఎన్టీఆర్ గవర్నమెంట్తోనే. ఆ తర్వాత ఏ గవర్నమెంట్తోనూ వాళ్ళకి ఏ రకమైన ఘర్షణలు లేవు. అలా నడిచినటువంటి వ్యవహారంగానే చూడాలి. అలాగే రేవంత్ రెడ్డి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని నిజానికి కేసీఆర్ విషయంలో కూడా ఉంది. అది కేసీఆర్ కూడా ఇంతకంటే భిన్నంగా ప్రవర్తించింది ఏమీ లేదు. ఉద్యమ కాలంలో ఆయన చాలా క్లియర్గా తెలంగాణ సినిమాని ఎమర్జీ చేస్తాం, ఆంధ్ర సినిమాయే నడుస్తోంది ఇక్కడ, సినిమా అంటే ఆంధ్ర జీవితమే కాదు తెలంగాణ జీవితం కూడా ఉంది, మేము రామోజీ ఫిల్మ్ సిటీని 1,00,000 నాగళ్లతో దున్నించేస్తాం అన్నాడు. తర్వాత రాచకొండ గుట్టల్లో ఫిలిం సిటీ ఏర్పాటు చేసి తెలంగాణ సినిమాకి అంకురార్పణ చేస్తాను అని చాలా పెద్ద మాటలు మాట్లాడాడు. ఆ మాటల వెనకాల చాలామంది తెలంగాణ సినిమా కళాకారులు దళం కట్టి నడిచారు. సీరియస్గా ప్రకటనలు ఇచ్చాడు. ఎన్ శంకర్ లాంటి వాళ్ళు అయితే చాలా కాన్షియస్గా ముందుకు అడుగు వేశారు. ఇంత జరిగిన తర్వాత తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఇవేవీ జరగలేదు. రామోజీ ఫిలిం సిటీని 1,00,000 నాగళ్లతో దున్నించలేదు. అలాగే రాచకొండ గుట్టల్లో ఫిలిం సిటీ నిర్మాణము జరగలేదు. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ సినిమాని ఎమర్జీ చేయాలి అని బలంగా వాదించి ఉద్యమించినటువంటి దర్శకులు అలాగే ఇతర సినీ కళాకారులు 2014 తెలంగాణ రాష్ట్రం అంటే మొదటి ఎన్నిక జరిగింది. అంతకుముందే రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర నిర్ణయం వెలువడిన తర్వాత ఒక్క సినిమా కూడా డైరెక్ట్ చేయలేదు, ఒక్క సినిమా కూడా తీయలేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది అంటే
ఈ మేనేజ్మెంట్ అనేది ఇండస్ట్రీ నుంచి నడిచింది. ఛాంబర్ కూడా ఆంధ్ర ఛాంబర్ అన్నారు ఆ రోజున. ఇప్పుడు ఫిలిం నగర్లో ఉన్న ఛాంబర్ అది ఆంధ్ర ఛాంబర్, అది విజయవాడ పంపించేయాలని మాట్లాడారు. యాక్చువల్గా దీనికంటే పాత ఛాంబర్ అక్కడ ఉంది విజయవాడలో. మెడ్రాస్లో ఇండస్ట్రీ ఉన్న రోజుల్లో విజయవాడ ఛాంబరే ఛాంబర్ ఏపీకి సంబంధించి. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అంతా అక్కడ ఉండేది కాబట్టి అక్కడే ఛాంబర్ నిర్మాణం జరిగింది. ఓకే. ఆ తర్వాత కదా ఇది వచ్చింది ఇక్కడ ఛాంబరు. సో ఇంత వ్యవహారం ఉంది. అలా చూసినప్పుడు అంటే ఈ తెలంగాణకి సంబంధించి కేసీఆర్ ఎలా బిహేవ్ చేశాడు, రేవంత్ రెడ్డి గారు ఆయన సన్నిహితంగానే ఉన్నాడు సినిమా వాళ్ళతో. ఆయన ఎప్పుడు ఘర్షణాత్మకంగా లేడు. కేసీఆర్ కూడా జగన్ ఉన్న కాలంలో కూడా కేసీఆర్ చాలా ఫ్రెండ్లీగా, నిజానికి సినిమా వాళ్ళు అందరూ అన్నారు తెలంగాణ ప్రభుత్వం ఫ్రెండ్లీగా ఉంది, ఏపీ గవర్నమెంట్ మమ్మల్ని ఇబ్బంది పెడుతోందని మాట్లాడారు కదా అందరూ. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాగానే మాకు అక్కడ కూడా ఫ్రెండ్లీ ప్రభుత్వం వచ్చింది అన్నారు. మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఏదో చిన్న ఈ హరిహర వీరమల్లు డేట్ దగ్గర చిన్న ఒక మాట బయటకు వచ్చింది, కానీ లేకపోతే అదర్వైజ్ వీళ్ళందరూ స్నేహంగా ఉన్నవారే. మాకు స్నేహం వర్ధిల్లుతోందని అల్లు అరవింద్ గారు మొన్న మీడియా ముఖంగానే చెప్పాడు. మేము కలిసి అందరం వెళ్ళి ఉండకపోవచ్చాము కానీ విడివిడిగా అందరం కలిసాం అని చెప్పాడు ఆయన. ఆయన కూడా కలిశాడు. వాళ్ళ స్టూడియోకి వచ్చాడు కదా చంద్రబాబు నాయుడు గారు.